నమస్తే. అమరావతి న్యూస్కు స్వాగతం. నేను రాజేశ్వరరావు. గత కొద్ది రోజుల మట్టి ఏలూరు జిల్లా కైకలూరు మండలంలోని దానగూడి ఘటన మీద మాట్లాడమని కొందరు సోదరులు ఫోన్లు చేసి అడుగుతున్నారు. అన్న, దానగూడిలో చాలా ఘోరం జరిగింది, ఈ విషయమే మీరు కూడా మాట్లాడితే మీ యొక్క స్పందన తెలియజేయండి అని చెప్పేసి అన్నారు. సరే అని చెప్పి నేను మొత్తం అక్కడ ఏం జరిగింది, ఎవరికి ఏం జరిగింది అనే వివరాలని, ఆ తర్వాత ఎఫ్ఐఆర్ కాపీలు అన్నీ రప్పించుకుని చూడటం జరిగింది. ఈ విషయం మీద చూసినప్పుడు అనిపించింది, ఇది ఈ ఒక్క విషయం గురించి మాట్లాడక కాకుండా అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేసి ఈరోజు మాట్లాడదలుచుకున్నాను. విషయం ఏంటంటే 2019 నుంచి 2024 వరకు వైసీపీ ప్రభుత్వ హయాంలో దళితులపై జరిగిన దాడుల వలన దళితులు ఎంతో విసుగు చెందారు. ఎంతవరకు అంటే ఒక స్థాయిలో అయితే అసలు ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయి అని ఎదురు చూసేంత పరిస్థితి కూడా తీసుకొచ్చేసింది. అంటే పూర్తిగా వాళ్ళ మీద విపరీతంగా దాడులు చేయటం, తిరిగి వాళ్ళ మీద కేసులు పెట్టడం, చిత్రవదలు చేయటం, చంపేసి డోర్ డెలివరీ చేయటం, ఈ పరిస్థితులను చూసిన తర్వాత అనిపించింది, అమ్మో మనం ఎంచుకున్న మార్గం కరెక్ట్ కాదేమో, ఇప్పుడైనా కనీసం ఎలక్షన్స్ వస్తే తొందరగా మనం మారిపోయి ఇంకో పార్టీని ఏ పార్టీ అయితే ఉంటుందో దాన్ని మనకి అనుకూలంగా ఉండే పార్టీని చూస్ చేసుకుందాం అనే ఆలోచనలోకి వచ్చారు. ఈ క్రమంలో వైసీపీ ప్రభుత్వానికి 154 సీట్లు ఇచ్చిన ఈ దళిత సామాజిక వర్గం అంటే రాష్ట్రంలో సెకండ్ లార్జెస్ట్ ఓటర్స్ దళితులు. ఆ దళితులను కనుక నిర్లక్ష్యం చేసుకుంటే ఏ ప్రభుత్వం అయినా సరే పూర్తిగా అట్టడికి వెళ్ళిపోతుంది. మనం చూసిన 11 సీట్లు కూడా అదే పరిస్థితి. సరే, విషయానికి వస్తే రాష్ట్రంలో ఎన్ని కేసులు నమోదని అని చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ అట్రాసిటీ కేసెస్ అనేది చాలా వరకు ఏంటంటే, సపోజ్ ఒక 100 కేసులు కనుక వస్తే కొన్ని రాజకీయ ఒత్తిళ్ళ వల్ల కానీ, లేకపోతే కొంతమంది చిన్న నాయకుల ఒత్తిళ్ళ వల్ల కానీ, ఏదైనా కానీ ఏమవుతాయి అంటే కేసుల దాకా వెళ్ళకోకుండానే స్టేషన్లను పరిష్కారం చేసేసి రాజీలు చేసేసి పంపించేస్తూ ఉంటారు. అలా పంపించే కేసులు ఎక్కువ ఉంటాయి, ఎఫ్ఐఆర్ దాకా వెళ్ళే కేసులు చాలా తక్కువ ఉంటాయి. కానీ 2019 నుంచి 2022 వరకు ఉన్న డేటానే తీసుకుంటే కనుక, అంటే మనకు అందిన సమాచారం, ఇది నెట్లో దొరికిన సమాచారం, దీన్ని తీసుకుంటేనే ఈ రకంగా కేసులు నమోదైనవి. అయితే ఈ 2019 నుంచి 2022 వరకు నెట్లో దొరికిన సమాచారం సేకరిస్తేనే ఇక్కడ చూడండి, ప్రతి సంవత్సరం పెరుగుతూనే వచ్చినాయి. 2019లో 2000 కేసులు, అలాగే 2020లో 2200 కేసులు, అలాగే 2021లో 2375 కేసులు, 2022 2711 కేసులు. ఈ మొత్తంగా చూసుకుంటే దాదాపుగా 9400 అవుతున్నాయి సుమారుగా. ఒక్క ఈ 4 సంవత్సరాల్లోనే 9300 కేసులు, అట్రాసిటీ కేసులు నమోదైనవి. అంటే వాస్తవాల్లోకి వెళ్తే లెక్కైతే కనుక దీనికి 3 రెట్లు అదనంగా వేసుకోవాలి. అంటే చాలా వరకు స్టేషన్లో సెటిల్మెంట్ అయిపోయి, లేకపోతే పెద్దలు కూర్చొని సరి చేసి పంపించే కేసులు కానీ, లేకపోతే పోలీసులు కేసులు కట్టుకోకుండా నిర్లక్ష్యం చేసిన కేసులు కానీ ఎన్నో ఉంటాయి. అంటే మనం లెక్కేసుకోవాలంటే ఇక్కడికే 9000 ఉన్నాయంటే కనుక సుమారు 60-70 వేల కేసులు ఉండి ఉంటాయి. అంత అట్రాసిటీ కేసులు జరిగినాయి. దీనివల్ల ఏమైందంటే వైసీపీ ప్రభుత్వం మీద ప్రజలు పూర్తిగా విసుగు చెంది ఆల్టర్నేటివ్ కోసం ఎదురు చూసుకున్న టైంలో 2024కి జనసేన, అలాగే బీజేపీ, టీడీపీ ఈ 3 కూటమి అవటం వల్ల ఏమనుకున్నారంటే, ముగ్గురు కలిసి ఉన్నారు కాబట్టి ఎస్సీలకి మేలు జరుగుతుంది, కనీసం చంద్రబాబు నాయుడు గారిని లేకపోతే ఇటు పవన్ కళ్యాణ్ గారిని ఇద్దరు బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ కులాలకు సంబంధించిన ఏ అయితే గొడవలు ఉన్నాయో జరగకుండా చూసుకుంటారు అనుకున్నారు తప్ప, ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళని అడ్డం పెట్టుకుని వీళ్ళ పేరు ఉపయోగించుకుని కింద స్థాయిలో చేసే అరాచకాలు మామూలుగా అంటే ఈ స్థాయిలో ఉంటుందని చెప్పి ఎవరు ఊహించాల. ఇప్పుడు ప్రజల పరిస్థితి ఎట్లా ఉందంటే, ముఖ్యంగా దళితుల పరిస్థితి పెన మీద నుంచి పొయ్యిలోకి వచ్చినట్టు ఉంది. సో ఈ రకంగా చూసుకుంటే
ఇదే పరిస్థితి కానీ కొనసాగితే కనుక ప్రజల్లోకి అంటే గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వంలో కూడా ఇంకా దాడులతో పెరుగుతున్నాయి అనుకుని వీళ్ళు ఆల్టర్నేటివ్ ఎత్తుకునే పరిస్థితి మళ్ళీ వస్తుంది. మన పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారు, నేను 15 సంవత్సరాల పాటు కూటమి ప్రభుత్వం అంటే మన తెలుగుదేశం ప్రభుత్వంతోనే కలిసి ప్రయాణం చేస్తాను, నా మద్దతు ఆయనకే ఉంటుంది అంటున్నారు. మీ మద్దతు ఉండాలంటే ప్రభుత్వం ఉండాలి కదా, ప్రభుత్వం ఉండాలంటే ప్రజలు మీ వైపు ఉండాలి కదా. ప్రజలు మీ వైపు ఉండాలంటే కనుక ఈ అట్రాసిటీ కేసులు కానీ ఈ దళితులపై దాడులు జరగడం కానీ ఏవైతే ఉన్నాయో వీటిని అరికట్టకపోతే కనుక ప్రభుత్వానికి వైసీపీకి వచ్చిన డ్యామేజ్ కంటే చాలా పెద్ద డ్యామేజ్ జరుగుతుంది. దీనికి వైసీపీకి కన్నా దీనికి ఎంత డ్యామేజ్ జరుగుద్ది అని అంటున్నానంటే వైసీపీకి వచ్చిన సాలిడ్ ఓటింగ్ ఏదైతే ఉందో ఇది కాంగ్రెస్ నుంచి వైసీపీకి మెర్జ్ అయ్యారు. కాంగ్రెస్ భూస్థాపితం అయిపోయిన తర్వాత ఆ కాంగ్రెస్ సంబంధించిన ఓటింగ్ ఏదైతే అంటే దళితులు ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ ఎక్కువ ఉండేవాళ్ళు, దాని నుంచి కాంగ్రెస్ పార్టీ అదే మన ఏపీ బైఫర్కేషన్ జరిగిన తర్వాత ఈ ఓటింగ్ అంతా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎమర్జ్ అయింది. దానివల్ల ఏమైంది, వీళ్ళకి 154 సీట్లు వచ్చినాయి. అందరూ ఏమనుకుంటారంటే మేము డబ్బులు పంచే వచ్చినాయి, లేకపోతే మా కులం వాళ్ళు ఎక్కువ ఉన్నారు వచ్చినాయి, లేకపోతే ఇంకేదన్నా మేము పథకాలు అమలు చేసే ఉన్నాం, లేకపోతే పథకాలు ఎక్కువ వెదజల్లేమని చెప్పేసి అనుకుంటున్నారు. అలా కాదు, ఆల్టర్నేటివ్ ఎత్తుకున్నారు ప్రజలు. మొన్న అంటే వైసీపీ ప్రభుత్వంలో జరిగిన ఈ గొడవలు చూసుకుంటే ఎంప్లాయీస్ గొడవలు జరగగానే ఏమనుకున్నారు, ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చేసింది అనుకున్నారు. అది సరిపోద్దా, చాలదు. ఆ తర్వాత దాడులు జరిగిన ఏ అంశాలు అయితే ఉన్నాయి వీటిని కూడా ఆ పరిగణలో జనాల పరిగణలో తీసుకుని బట్టి ఏమైంది, పూర్తిగా వీళ్ళకి ఒక్కొక్కరికి 50,000 మెజార్టీ, 30,000 మెజార్టీ, 90,000 మెజార్టీ దాకా వచ్చినాయి. అంటే టోటల్ ఓటింగ్ అంతా కూడా కూటమి ప్రభుత్వానికి ట్రాన్స్ఫర్ అయింది. కానీ రేపు 2019లో ఇదే పరిస్థితి కొనసాగుద్దా? కాబట్టి దళితుల మీద ఏదైతే దాడులు జరుగుతున్నాయో ఈ దాడులు కనుక ప్రభుత్వం సీరియస్గా తీసుకొని వీటిని అరికట్టాల్సిన బాధ్యత వాళ్ళకి ఉంది, ప్రభుత్వానికి ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు మీరు కూడా స్పందించి ఇలాంటి దాడులు జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా మీరు మీ కులం పేరిట ఏదైతే గొడవలు జరుగుతున్నాయో వీటిని అరికట్టకపోతే కనుక ప్రభుత్వానికి చాప కింద నీరులా అంటే డ్యామేజ్ అనేది పైకి కనిపించదు, చాప కింద నీరులా పైకి పోతాయి. అది ఎలక్షన్లో తేలుతుంది మళ్ళీను. కాబట్టి ఒక్కసారి దానగూడిలో జరిగింది ఏ ఘటన జరిగిందో అక్కడ ప్రజలు ఎంత తిరగబడ్డారో ప్రభుత్వం మీద ఒక్కసారి మీ కళ్ళతో మీరు చూడండి. ఇస్తుండి స్టేషన్ మీదకి ఇంతమంది దళిత సామాజిక వర్గం ప్రజలంతా కూడా స్టేషన్ మీదకి రావడం జరిగింది. అంటే ఎంత వ్యతిరేకత వస్తుంది, వీళ్ళకి ఎంత నష్టం జరిగింది. ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించాలి. ఎందుకు స్పందించట్లేదు ఇంతవరకు? ఇంత గొడవలు జరుగుతున్నాయి, ఇంత అల్లర్లు జరుగుతున్నాయి. రాష్ట్ర నలుమూలల నుంచి రకరకాల నాయకులంతా కూడా వెళ్ళి వాళ్ళు పలకరిస్తున్నారు. అలాగే పోలీసులు ఎఫ్ఐఆర్ కట్టారు, 7 మీద కట్టారని తెలిసింది. 126 సబ్సెక్షన్ 1, అలాగే 115 సబ్సెక్షన్ 2, 118 సబ్సెక్షన్ 1, 74, 79 రెడ్ విత్ 35 BNS యాక్ట్ అండ్ అట్రాసిటీ యాక్ట్ కట్టారు. 7 మీద నమోదు చేశారని తెలిసింది. ఈమె డిప్యూటీ సీఎం గారు మా మొరాలకిచ్చండి అని అలా ఎందుకు అంటున్నారు? మీ పేరు ఉపయోగించుకుని ఎక్కడైతే మీ కార్యకర్తలు లేకపోతే జనసేన పార్టీ అని జెండాలు తగిలించుకుని ఎవరైతే అరాచకాలు చేస్తున్నారో వీళ్ళని అరికట్టాలి. వాళ్ళు ఏమనుకుంటారు, మేము ఏం చేసినా మా నాయకుడు వెనకేసుకు వస్తున్నాడు, లేకపోతే మా నాయకుడు మాకు అండగా ఉన్నారని చెప్పేసి వాళ్ళు రెచ్చిపోతున్నారు. వాళ్ళని అరికట్టకపోతే కనుక వీళ్ళని తిరగబడతారు ఖచ్చితంగా. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మీకు మా మనవి అయ్యా, అది ఇటువంటి పరిస్థితి అవుతుందని మేము అనుకోలేదయ్యా. మిమ్మల్ని గెలిపిస్తున్నాం, వరకు బాగానే ఉన్నాం. మాది ఏలూరు జిల్లా కైకలూరు మండలం దానగూడెం గ్రామం. అసలు మా గ్రామం గురించి మీకు దాకా వచ్చిందో లేదో కూడా మాకు తెలియదయ్యా. పథకాలన్నీ వచ్చి మరి పథకాలు ఇచ్చినప్పుడు కూడా మా ఊరు వచ్చిందో లేదో పేరు మాకైతే తెలియదయ్యా. ఇక మేము ఎవరో కూడా చదువుకోలేదు. మా ఊర్లో 5 వరకే ఉంది బడి, ఆ బడి దాకా చదువుకున్నాం. అయ్యా మా ఊరు రావాలంటే కాపులు ఊరు దాటి మా ఊరు రావాలి. మరి మా ఊరు మీరైతే ఎప్పుడన్నా వచ్చారో రాలేదో
తెలుసో తెలదో మాకు తెలియదయ్యా. వినాయకుడు గుడి కానించి దాని కూడా రోడ్డు అంటారయ్యా మా ఊరు. ఇక్కడ కొల్లు బాబీ అని మా అబ్బాయి, మా అక్క వాళ్ళ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ ఇప్పుడు సెంటర్కి వెళ్ళారు. సెంటర్కి వెళ్తాం చూసి మరి వాళ్ళకి పగలున్నాయా ఏమున్నాయో తల్లిదండ్రులు చెప్పాలి కదా. తల్లిదండ్రులు బతికే ఉన్నాకయ్యా, తల్లిదండ్రులు చెప్పాలి. లేదంటే మీ ఊరు వచ్చి ఈ ఊరు పెద్దలు చెప్పాలి. మీ ఊరు కొరలు ఎట్లా అన్నారు అట్లా అన్నారు చెప్పాలి. ఏమి చెప్పకుండా పగ పట్టుకొని బ్లేడ్ ఇచ్చుకొని రాడ్లు ఇచ్చుకొని మా పిల్లల్ని వాళ్ళు అన్న పిల్లల్ని ఇద్దరు పట్టుకుని లాగేసి వాళ్ళు ఇష్టసారంతా బేగ పోయేసారు. వాళ్ళు బతుకుతారో తెలియదు. ఇప్పుడు ఇంత విచక్షణారహితంగా రాడ్లతో దాడి చేయటం, బ్లేడ్లతో దాడి చేయటం, పొట్ట కోసేయటం, పబ్లిక్ ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు అసలు? రేపొద్దున ఇలాగైనా చేసేది, రేపొద్దున 15 సంవత్సరాల పాటు మిమ్మల్ని ఇలాగే భరిస్తారా? ప్రజలకి భరోసా కల్పించే విధంగా మీ నుంచి మెసేజ్ వస్తుందని వాళ్ళు కూడా ఎదురు వస్తున్నారు. మరి మీరు స్పందిస్తారా లేదనేది చూద్దాం. మా గ్రామానికి చదువు లేదు, ముత్తు మొద్దులు తాగి తందనాలు ఆడటం తప్ప రెండోది తెలియదు. మాలోడు అని ఎంచే పొలము ఎవడైనా సరే ఉన్నాడా? ఉంటే మటుకు మేము కాడ కాపు. అదే పరిస్థితి మేము అనలా. మా కులాన్ని ఎత్తే దొమ్మాడికి ఎందుకు వచ్చింది? ఏ ధైర్యం చేత కులాన్ని ఎత్తాడు? ఇప్పుడు ఈ రోజునే కైకులర్ నుంచి 24 గంటలు మేము కైకులర్ నడవాలి. కైకులర్ పనులు చేసుకుని రావాలి, పైసలు ఇచ్చుకుని రావాలి, బియ్యానికి వెళ్ళాలి, కూరలకు వెళ్ళాలి. ప్రతి విషయానికి మేము దానిగూడెం నుంచి కైకులర్ వెళ్ళాలి. వెళ్ళి వచ్చే కులాన్ని పట్టుకుని కొట్టి పీకలు కోసి కత్తినెట్టి బ్లేడ్ ఎట్టి పొట్లో కోసే అంత స్థితికి దేనికి దిగదారారు? దానికి ఒకసారి ప్రభుత్వం దేని గురించి మీరు నిర్ణయం తీసుకుంటారో తీసుకోండి. నిన్న సాయంత్రం జరిగినటువంటి ఒక అమానుష ఘటన కృష్ణా జిల్లా మాలమహానాడు దళిత సంఘాలకి ఇక్కడ నుంచి అతి కష్టమైన కొంత సమాచారం తెలిసి మేమందరం కూడా పొద్దుట నుంచి ప్రయాణం చేసి ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత వందలాది మంది యువత వాళ్ళ సహచరుడికి జరిగినటువంటి దుర్ఘటన మీద ఆవేదన చెందుతూ ప్రాణ పరిస్థితుల్లో వాళ్ళు అక్కడ ఉండి ఊరి మీదకి వచ్చిన భయాందోళన అంతా ఊరిలో గ్రామస్తులు, మహిళలు, చిన్నపిల్లలు అక్కడ భయాందోళనతో ఉంటే దాడి చేసిన వాళ్ళని వదిలేసి దాడికి గురి కాబడిన వాళ్ళని ఇలా నిర్బంధించడం, న్యాయం అడిగినందుకు వారి మీద దాడులు చేయడం, రక్షణ కల్పించాల్సిన వాళ్ళే రక్షణ కల్పించకపోగా వీళ్ళ మీద అమానుషంగా ప్రవర్తించడం చాలా హేయమైన చర్య. దీన్ని కృష్ణా జిల్లా మానవ ఖండిస్తూ ఉన్నాం. ఇక్కడ మేము వచ్చిన తర్వాత ఇక్కడ ఘోరమైన దుస్థితి. మేము రాత్రి నుంచి చూసింది వేరు, ఇక్కడ కనపడుతుంది వేరు. పోలీసు వ్యవస్థ పూర్తిగా దోషులకి కొమ్ముగస్తా ఉంది, అన్యాయం జరిగిన వారికి ఇంకా అన్యాయం చేస్తా ఉంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇక్కడ ఎవరైతే దాడి చేసి ప్రాంతంలో జరిగినటువంటి దాడిలో పోలీసుల సమక్షంలోనే పోలీసులు లాఠీలు లాక్కుని విచక్షణారహితంగా కొట్టి విచక్షణారహితంగా శత్రువులతో రాజుతో దాడి చేసి ప్రాణాపాయంతో ఉన్నటువంటి మరి అజయ్ ఈరోజు హాస్పిటల్లో వాళ్ళ మదరు, వాళ్ళ సిస్టర్, వాళ్ళతో పాటు ఇంకో బాధ్యులు కూడా ఈరోజు హాస్పిటల్లో ఉన్నారు. నేను ఒకటే అడుగుతున్నా జనసేన కార్యకర్తని కోట్ల వారిని చూసుకుంటే ఆయన చూసుకుని కింద స్థాయి కార్యకర్తలు వచ్చిపోయి చేసేటువంటి కార్యక్రమం అన్ని కూడా పంటలు గమనిస్తున్నారు. దయచేసి మొదలైన గారు ఈ విషయాలు మీరు జోక్యం చేసుకుంటే కింద స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులు ప్రభుత్వానికి అంటే ఈ ఘటనల ద్వారా ప్రభుత్వానికి తెలియజేసేది ఏంటంటే, ఆల్రెడీ ఈ మాలా మాదిగల ఏదైతే ఉందో ఈ బైఫికేషన్ జరిగిన తర్వాత మాలలో ప్రభుత్వానికి కొంచెం అంటే అన్యాయం జరిగిన ఏదైతే మాలలో ఉన్నారో వీళ్ళు ప్రభుత్వానికి యాంటీ అవుతుంది. మరి ఈ యాంటీ అయిన దాన్ని ప్రభుత్వం తన వైపు తిప్పుకోవాలంటే కనుక కనీసం ఇప్పటికైనా వాళ్ళకి కావాల్సినవి చేస్తే, కనీసం చట్టపరంగా వాళ్ళకి రావాల్సిన హక్కులన్నా వాళ్ళకి దక్కేలా చేస్తే కొంతవరకు ప్రభుత్వాన్ని కొంతవరకైనా నమ్ముతారు. కానీ
ఇలాంటి దాడులు జరుగుతుంటే కనుక ఖచ్చితంగా ఈ వైట్ ఓటింగ్ ఏదైతే ఉందో ఇదంతా కూడా రేపు 2019లో జరగబోయే ఎన్నికలకి ఇప్పటి నుంచే మీరు బీజం వేస్తున్నారో అనిపిస్తుంది. సో ఇప్పటికైనా ఈ దాడులు ఏదైతే జరుగుతున్నాయో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయకులందరూ కూడా దానగూడెం వెళ్ళి వాళ్ళు పలకరించి జిల్లాల వారీగా అందరూ కూడా వెళ్తున్నారు. వెళ్ళి వాళ్ళని పలకరించి వాళ్ళు ఓదార్చి వాళ్ళకి మేము మద్దతుగా అంటే మేము మీకు అండగా ఉన్నామని చెప్తున్నారు. దీనివల్ల ఏం జరుగుతుంది? ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది? ఇంటెలిజెన్స్ వాళ్ళు సరైన రిపోర్ట్ ప్రభుత్వానికి ఇస్తున్నారా లేదా చూడాలి. ప్రభుత్వం పాజిటివ్గా స్పందించి ఇప్పటికైనా ఇలాంటి దాడులు చేసే వాళ్ళ మీద చర్యలు తీసుకుని ప్రభుత్వం భరోసా కల్పించే విధంగా చర్యలు చేపడుతుందా, లేకపోతే ఇంకా డ్యామేజ్ చేసుకుంటూ వెళ్తూనే ఉండి ఇంకా అధం పాతాళానికి వెళ్తుందా అనేది చూడాలి. రాను రాను ఏం జరుగుతాయో. థ్యాంక్ యూ.